గురువాస్తం ఏమన్నా ఆడినావా? 8 4లు 8 6లు 200 స్ట్రైక్ రేటు 52 బాల్ 100 రన్లు కొట్టినావు. సూపర్ తమ్ముడు. ఏం చేస్తామన్నా ఇంత కొట్టినా ఓడిపోయినా అని. నాకు ఇంకో ఇద్దరు సపోర్ట్ వస్తే ఖచ్చితంగా గెలిపిద్దాను. టీం 26 దగ్గర 3 వికెట్లు పడినప్పుడు 100కో 150కో ఆల్అవుట్ అవుతుంది అనుకున్నావు. నువ్వు వచ్చి 100 దంపిన తర్వాత 194 పోయింది. ఈ వర్షం వచ్చి మనం డిస్టర్బ్ చేసింది, లేకపోతే నా మంచి ఇంకో 200 దంపు. మన టీం ఏ చక్కగా ఆడితే మంచిగా 250 పోతుండే, ఈ మ్యాచ్ మనం గెలుస్తుండే. వస్తుర్రు కాలెత్తి వెళ్ళిపోతుర్రు. ఏం చేయాలన్నా? అందుకే నితీష్ రెడ్డి ఏమో పర్ఫెక్ట్ యార్కర్ వేసి అవుట్ చేసిండు. ఏం చేద్దాం? నబీ అన్న నువ్వు ఎప్పటి నుంచో ఆడుతున్నావు. ఈ రోజైనా ఒక 2-3 సిక్స్లు అయినా కొడతావు అంటే ఆ సిక్స్లు కొట్టలే, బాల్ మింగినావు, అవుట్ అయినావు. ఇట్లయితే ఎట్లా గెలుస్తామన్నా? మనం ఎప్పుడు గెలుస్తాం? రోహిత్ అన్న ఎట్లుంది మన? నాకు 66 బాల్లో 84 రన్లు, 11 4లు 2 6లు, మొత్తం ప్యూర్ ఓడిఐ ఇన్నింగ్స్ ఆడిన. కాదరా వీళ్ళు నాకు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. నేనే సగం ఉరికినా. నువ్వేమో బాల్ని చూసి ఆడనే ఆగుతావు. ఎన్నిసార్లు రన్ అవుట్ చేస్తావురా నన్ను? నేనన్నా 50 పోయినా కొట్టుకుంది కదరా. అసలే ఆ గంభీర్ అన్న ఎప్పుడు రన్లు కొట్టకపోతే టీం నుంచి బయటికి నిగుదామని రెడీగా ఉన్నాడు. నువ్వు కొట్టకపోయినా ఏం కాదరా, నువ్వు క్యాప్టెన్వి. నేను కొట్టకపోతే నన్ను తీసేస్తారా? సారీ అన్న, బౌలర్ మధ్యలో వచ్చిండన్నా, లేకపోతే నా ఉరికెద్దు. నెక్స్ట్ టైం నుంచి చూడన్నా, నేనైనా రన్అట్ అయితే కానీ నిన్నైతే రన్అట్ చేయనన్నా. సర్లే, నువ్వు కూడా రన్అట్ కాకు, నన్ను కూడా రన్అట్ చేయకు. ఏదో వదిలేస్తుంది ఈసారి. హర్దీప్ ఏమన్నా బౌలింగ్ చేసినావా? 4 ఓవర్ల 2 వికెట్లు 37 రన్లు. సూపర్ బౌలింగ్ తమ్ముడు. నేను వేసిన బౌలింగ్ ఐపీఎల్లో చూసి నన్ను బయటికి నిలుపుతారనుకున్నా కానీ టీమిండియాలో నుంచి, అందుకే దాన్ని మనం వర్త్ ప్రూవ్ చేసుకుందామని 2 వికెట్లు తీసినా. సర్లే, ఇట్లా వేయకపోతే బయటికి నువ్వు కూడా మన పంజాబ్ ప్లేయర్ అని పెట్టుకున్నాను. బ్రారో హర్దీప్ తమ్ముడు ఏమన్నా బౌలింగ్ వేసిరా? డెబ్యూట్ మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి సూపర్ తమ్ముడు. ఏమన్నా వేసిరా? థ్యాంక్ యూ అన్నయ్య. నితీష్ తమ్ముడు ఏమన్నా బౌలింగ్ వేసినావా? 4 ఓవర్ల 2 వికెట్లు 35 రన్లు. సూపర్ బౌలింగ్ తమ్ముడు. మొత్తం హార్దిక్ పాండ్యా అచ్చులా ఉన్నావు. అన్నకి ఇంజురీ అయితే నువ్వేనా మొత్తం? ఇక అట్లా కాదు, వీళ్ళు ఏదో ఛాన్స్ ఇచ్చారు, మనం ప్రూవ్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ మ్యాచ్లో అయినా బ్యాటింగ్లో ముందు పంపవు వీళ్ళు. గిల్లన్న నన్ను కూడా ఆడిపోయారు. గిల్లన్న వామ్మో వీడు వచ్చింది. తమ్ముడు నువ్వు T20 సిరీస్లో ఆడాలి, ఇక్కడ కాదు. ఇక్కడ ఓడిఐ సెటప్లో ఆడాలి. సర్లే గిల్లన్న, నీ సంగతి ఐపీఎల్లో చూసుకుంటలే. రషీద్ బ్రో, ఈ పోరోడు మన మీద ఆడితే మన పరిస్థితి ఏంటి? ఏముంది, నువ్వు కొట్టిన 130 బాల్లో కొట్టి 1 సైడ్ చేసి పెడతాడు అంతే. అయితే వాడు ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు అని గిల్లు. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకున్నాం మీ సంగతి. ఇప్పుడు కాదు. రషీద్ మ్యాచ్ 1 సైడే అవుతుంది అనుకున్నా కానీ కొంచెమైనా పోటీ ఇయ్యరు అనుకున్నాను, పోటీ ఇచ్చారు. నెక్స్ట్ మ్యాచ్ కూడా మంచిగా పోటీ ఇయ్యరు, ఎట్లయినా ఓడిపోతారని అది తెలుసు. కానీ అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మీతో మ్యాచ్ ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.